ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. డ్రగ్స్ కేసు నుంచి కూటమి నేతల కుమారులను తప్పించేందుకు ఈ నెల 5న విశాఖ పోలీస్ కమిషనర్తో భేటీ అయ్యారు కూటమి ఎమ్మెల్యే. కూటమి నేతల ఒత్తిడితో పోలీసుల విచారణ గాడి తప్పింది. డ్రగ్స్ కేసు నుంచి ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతలకు లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. డ్రగ్స్ కేసు నుంచి కూటమి నేతల కుమారులను తప్పించేందుకు ఈ నెల 5న విశాఖ పోలీస్ కమిషనర్తో భేటీ అయ్యారు కూటమి ఎమ్మెల్యే. కూటమి నేతల ఒత్తిడితో పోలీసుల విచారణ గాడి తప్పింది. డ్రగ్స్ కేసు నుంచి ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతల కుమారులు లింకులు బయటపడుతున్నాయి, దాని డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, విశాఖపట్నంలో మొట్టమొదటిగా అసలు 25 గ్రాముల కొకైన్ దొరకడమే సంచలనంగా మారితే అందులో ఇప్పుడు పోలీసుల దర్యాప్తు మరింత సంచలనంగా మారింది. ఎందుకంటే పూర్తిగా కూడా కొంతమంది నిందితులను తప్పిస్తున్నారనే వాదనలు ఇప్పుడు గంటకు పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా ఈ కేసు చూసుకుంటే సుమారు శనివారం రోజు తెల్లవారుజామున ఎవరైతే ఢిల్లీ నుంచి థామస్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకుని వస్తున్నాడు అంటూ కూడా సెంట్రల్ ఏజెన్సీస్ నుంచి విశాఖపట్నం పోలీసులకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత అతన్ని వెంబడించి అతను ఆంధ్ర యూనివర్సిటీలోని ఏయూ గ్రౌండ్స్ వద్ద అక్కడ మరొక వ్యక్తికి ఈ డ్రగ్స్ను చేరవేస్తున్న సమయంలో వారిద్దరిని అదుపులో తీసుకున్నామని, వారితో పాటు మరో 3 అనుమానితులుగా తీసుకున్నామని పోలీసులు రికార్డ్స్ను పెట్టారు. అయితే పూర్తిగా కూడా ఇందులో శనివారం మధ్యాహ్నం సమయానికి పూర్తిగా ఇందులో 2 మాత్రమే రిమాండ్ చేస్తూ అరెస్ట్ చేస్తూ అదేవిధంగా మిగిలిన 3 ఎవరైతే ఉన్నారో వారందరినీ అనుమానితులుగా తేల్చారు పోలీసులు. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకు పొక్కడంతో అసలు 3 అనుమానితులను ఎందుకు అరెస్ట్ చూపించలేదన్న కోణంలో మీడియా ప్రశ్నించగా ఆ తర్వాత 3 కూడా అనుమానితులుగా తేల్చారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. పూర్తిగా కూడా ఆ 3 అనుమానితుల్లో కూడా పూర్తిగా కూటమి నాయకులకు సంబంధించిన కుమారులు ఉన్నారని, వారిని తప్పించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని పూర్తిగా కూడా తేటతెల్లం అవుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విశాఖపట్నంలో గుసగుసలు కూడా భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. అయితే మొట్టమొదటిగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే శనివారం రోజు కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే నేరుగా విశాఖ సిపి శంకరత బాక్షితో భేటీ అయ్యారని, అయితే ఇందులో అనుమానితులుగా ఉన్న వారిని తప్పించాలి, అందులో ఎవరు మరీ ముఖ్యంగా కూటమి నాయకులకు సంబంధించిన కుమారులు ఉన్నారు, అందులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన సీఈఓ ఉన్నారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ఎకనామికల్గా బ్యాక్ బోన్గా నిలుస్తున్న మరొక వ్యక్తి కూడా కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నాడని, వారిని తప్పించాలని పోలీసులపై ఒత్తిడి తేవడంతోనే కేవలం 2 మాత్రమే రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఇంకా ఆ నోట ఈ నోట ఈ విషయం బయటికి రావడం, మరోవైపు విశాఖపట్నంలో 25 గ్రాములు అంటే చాలా ఎక్కువ శాతం కూడా చాలా ఎక్కువ ఈ ఏడాది కాలంలో ఇంత పెద్ద ఎత్తున దొరకడం మొదటి రోజు కావడం కూడా ఈ ఘటనకు సంబంధించి మరింత విపరీతమైన సంచలనంగా మారడంతో ఈ కేసులో మరింత పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ తరుణంలో మరొక వ్యక్తిని మేము అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామంటూ ఆదివారం రోజు పోలీసులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు 3 అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలియజేసిన పరిస్థితి నెలకొంది. కార్తీక్, థ్యాంక్ యూ నరేష్.